కానీ లైన్లోకి రావు, పడాల్సిందే. లేకపోతే నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావు. తీసుకో, రెండు రెండు నీకు తగలాల్సిందేరా. అబ్బా రే అంత కూడా ప్లీజ్ వదిలేరా బాబు. రే నేను అమ్మా రే ప్లీజ్ రా, నీకు దండం పెడతాను, నేనేం కావాలని చేయలేదు. అబ్బా గట్టి కొట్టిసావురా, ప్లీజ్ రా ఇంకో అమ్మా. తగులుతాయి మరి, తగలకుండా ఎలా? ఏంట్రా నన్నే కరడానికి వస్తున్నావు? ఆహా, పెట్టినోడనే కలుద్దామని చెప్పేసి చూస్తున్నావు నువ్వు. ఫోన్లే కదా అని చెప్పేసి ఇన్ని రోజులు మంచిగా చూసుకుంటుంటే నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? ఇంకొకసారి కనుక ఈ విధంగా చేసినట్లయితే మాత్రం చెప్తాను కదా చాప్, నిన్నైతే అస్సలు సహించనురా. ఇది మాత్రం పక్క. ఇంకొకసారి మాత్రం ఈ విధంగా చేయకుండా చూసుకో, ఓకేనా? సరేరా అంత కూడా ఇంకొకసారి చేయను. కొరియర్ 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 కొరియర్. వస్తున్నాను. అయినా కొరియర్ ఏంటి? ఎవరు పెట్టారు? కొమ్మది షించాన్ గడికి ఏమైనా వచ్చిందా ఏంటి కొరియరు? ఎవరయ్యి ఉంటారు? అరే, బాక్స్కి బాక్సే పెట్టేశారబ్బా. నాకేం అర్థం కావట్లేదబ్బా. కొరియర్ అంటే జస్ట్ ఒక పేపర్ రావాలి, కానీ ఇదేంటిది డైరెక్ట్ బాక్సే పెట్టేశారు, పోస్ట్ బాక్స్. అరే, పైన ఏదో ఒక కాగితం అయితే ఉందబ్బా, ఒక పేపర్ అయితే ఉంది. ఏమై ఉంటుంది? కొంపదీసి మన షించాన్ గడికా? నాకైతే ఎవరు పెడతానని చెప్పలేదు, అసలు ఏమీ చెప్పలేదు. బహుశా మన షించాన్ గడికే అయ్యి ఉంటుంది, స్కూల్ నుంచేమో. ఒకసారి చూద్దాం ఆగండి, ఏముంది ఇందులో. ఒకసారి జూమ్ చేసి చూద్దాం ఆగండి, సరిగా కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏదో నెంబర్ ఉంది, కాల్ మీ అని చెప్పేసి 2131415161. అరే, ఏదో ఫ్యాన్సీ నెంబర్లో ఉందే. కాల్ మీ అని చెప్పేసి 2131415161. అరే, ఎవరై ఉంటారు? నాకు అర్థంగా అడుగుతున్నాను. ఈ నెంబర్ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు. బహుశా మన షించాన్ గడి స్కూల్ నుంచి ఏమైనా అయ్యి ఉంటుందా? అంటే వాళ్ళ సార్లు ఏమైనా ఈ నెంబర్ ఇచ్చారా ఏంటి? కొంపదీసి ఏమైనా పని చేశాడే ఏంటి? ఏమో, బహుశా అలానే అయ్యి ఉంటుంది. రే షించాన్, ఒకసారి బయటికి రా నువ్వు. కాకపోతే షించాన్ గడాల సార్లు అయితే మాత్రం మనకి డైరెక్ట్గా కాల్ చేస్తారు కదా, కాల్ చేయకుండా ఇలా లెటర్ ద్వారా నెంబర్ పంపించడం ఏంటి? నాకైతే ఏం నమ్ముద్ది కావట్లేదు. రే షించాన్, నిన్నే వినబడుతుందా? వచ్చావా? రే షించాన్, ఏంట్రా ఇది? నీకైనా ఈ పోస్ట్? నాకు అర్థంగా అడుగుతున్నాను. ఏదో నెంబర్ వచ్చింది 2131415161. ఆ నెంబర్ మీద మీ సార్లు ఎవరైనా ఉన్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంతకుడు బాబు? మా సార్లు ఫ్యాన్సీ నెంబర్లు వాడరు. ఇప్పటికొచ్చి ఇటువంటి ఫ్యాన్సీ నెంబర్ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మరీ వరుసగా 2131415161. వామ్మో, ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్ ఇప్పటికొచ్చి పెద్ద పెద్ద ఎలోన్ మస్కే వాడట్లేదు. అలాంటి ఫ్యాన్సీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పు? మరి కామెడీగా మాట్లాడుతున్నావు నువ్వు. అది కూడా నిజమే రక్షించాను. మరి ఎవరిదై ఉంటుంది ఈ నెంబరు? నీకు కూడా కాకుండా నాకు కూడా కాకుండా కొంపదీసి రాంగ్ అడ్రస్ పెట్టారా? అలా జరిగే ఛాన్సే లేదు. మనమైతే ఒకసారి ట్రై చేద్దాం ఉండు. ఏంటి 2131415161 కదా? ఏముందరా నెంబర్ అసలు? చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకున్నాం. 2131415161. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా నెంబర్ అయితే. కానీ ఎవరి నెంబరో మనకైతే తెలీదు. ఒక్క కాల్ అయితే చేద్దాం. కాల్ చేసి అసలు దేనికి నెంబర్ పెట్టారు ఏంటి అని చెప్పేసి మనమైతే కనుక్కుందాం. ఓకే, డైలింగ్ అయితే అవుతుంది, కాకపోతే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. చూద్దాం. ఓకే, ఎవరో లిఫ్ట్ చేశారు. హలో, ఎవరయ్యా మీరు? పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్ పంపించి దాంట్లో ఇంకో లెటర్ ఏదైనా ఉంటుంది అనుకుంటే నెంబర్ పంపించారు. హలో, ఒక్క నిమిషం ఆగండి. నేను మీ రిలేటివ్ కాదు, అలానే మీ పక్కనున్న ఆ బుడ్డోడి యొక్క ఫ్రెండ్ను కూడా కాదు, ఎవరిని కాదు. నేనైతే మీకు ఒక మంచి ఆఫర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. అది ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. ఏంటి ఆఫరా? ఫ్లిప్కార్ట్ ఆఫరా ఏంటి? ఏంటి అంతకుడు బాబు నువ్వు నీ జోకులు? ఆయన ఏదో చెప్తున్నాడు, వినొచ్చు కదా ముందు. ఏదో ఆఫర్ అంటున్నాడు చూడు, మళ్ళీ లక్కీ డ్రా ఏమో. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు జోకులు వేసుకుంటే మీ ఆఫరే పోతుంది. నేను చెప్పేది ఒకసారి వినండి, ఆ తర్వాత మీరు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు. ఓకే, మేమేం జోక్ చేసుకోవట్లేదు, జస్ట్ అది నార్మల్ గా తీసుకున్నాం అంతే. సరే, ఆ ఆఫర్ ఏంటో ఒకసారి చెప్పండి. అదేమైనా నచ్చితే మేము ఏం చేయడానికైనా సిద్ధం. ఓకే, ఏంటంటే ఆఫర్ వచ్చేసి మీరైతే నేను వాట్సాప్లో ఒక లొకేషన్ అయితే పంపిస్తాను. ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఒక బోర్డ్ కనబడుతుంది. అందులో ఉన్న మ్యాటర్ అంతా చదవండి. అప్పుడు మీకు మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు గనక కెప్టెన్ అమెరికా సూట్స్ కావాలనుకున్నట్లయితే మీరైతే నేను చెప్పింది చేయండి. ఏంటి కెప్టెన్ అమెరికా